హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు 1971 ఏప్రిల్ మాసంలో వచ్చిన చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు 'మృత్యువుతో పెళ్లి'. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదండీ ఈ పేరు. ఇక కథలోకి వెళదాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ధైర్య సాహసాలు గొప్పవే కాని మృత్యువుతో చెరలాడటం ప్రమాదకరమన్నది గుర్తుంచుకో. అలాంటి పని చేసి అనేక కష్టాలకు గురి అయిన మృదుల అనే పిల్ల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక దూరదేశంలో ఒక గ్రామంలో ఒక ఉన్నత కుటుంబంలో ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకు మృదుల అని పేరు పెట్టుకున్నారు. చిన్నతనంలోనే ఎంతో చక్కటి పిల్లగా ఉండిన మృదుల యుక్త వయసు వచ్చేనాటికి సాటిలేని సౌందర్యవతిగా తయారైంది. ఆమెను రోజు చూసేవారు కూడా ఆమె అందం చూసి నివ్వెరపోతుండేవారు. అందరూ తన అందాన్ని పొగుడుతుంటే మృదులకు బాగా అతిశయం ఎక్కిపోయింది. ఆ కారణం చేత ఆమె కంటికి ఎంతటి వాళ్ళు ఆనేవాళ్లు కారు. తల్లిదండ్రులు తన కోసం చూసిన సంబంధాలన్నిటినీ ఆమె నిరాకరించింది. మొదట ఆమె అందం ఎలా ప్రసిద్ధికెక్కిందో ఇప్పుడు ఆమె అతిశయం అంత ప్రసిద్ధికెక్కింది. ఆమెకు సంబంధాలు రావడం మానేశాయి. ఆమెను గురించి అందరూ హాస్యాలాడసాగారు. అందుచేత ఆమె తన ఇల్లు దాటి బయటికి వెళ్ళడం కూడా మానేసింది. గొప్ప కుటుంబంలో పుట్టి ఎంతో అందం ఉండి కూడా తన కుమార్తెకు పెళ్లి కాకపోవడం మృదుల తల్లిదండ్రులకు తీరని విచారమైపోయింది. ఒకరోజు ఆమె తల్లి, ఇక నిన్ను చేసుకుంటామని ఎవరూ రారు కాబోలు అన్నది మృదులతో. ఎవరూ రాకపోతే మృత్యుదేవత అయినా నా కోసం రాదా అన్నది మృదుల చిరాకుగా. ఆ రాత్రి మృదుల నిద్ర పట్టక మంచం మీద పొర్లాడుతూ ఉండగా ఎవరో ఆమె భుజం మీద చెయ్యి వేసి, మృదుల, నిన్ను పెళ్లాడటానికి వచ్చాను అన్నారు. మృదుల ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే తెల్లగా ఉన్న అందమైన యువకుడు కనిపించాడు. మొదట ఆమె ఆశ్చర్యపోయింది. ఆ యువకుడు ఎవరు? లోపలికి ఎలా వచ్చాడు? అతనికి తన పేరు ఎలా తెలిసింది? ఒకవేళ అతను మృత్యుదేవతేనేమో అన్న అనుమానం మనస్సులో మెదలగానే ఆమెకు గుండెదడ పట్టుకుని ఒళ్ళంతా భయంతో చెమట పట్టింది. ఆ భయంతో ఆమె ఆ యువకుణ్ణి నువ్వు ఎవరు అని కూడా అడగలేకపోయింది. ఆ యువకుడు మాత్రం కొంతసేపు సరదాగా కబుర్లు చెప్పి మళ్ళీ కనిపిస్తానంటూ వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి పోతాడో చూడాలని మృదుల అతని వెనుకగా తాను కూడా బయలుదేరింది. ఆ యువకుడు వీధి వెంట కొంత దూరం వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి కొద్ది క్షణాలలో బయటకు వచ్చాడు. మరుక్షణం ఆ ఇంటి నుంచి ఏడుపులు వినిపించాయి. అతను మృత్యుదేవతే అని రూఢి చేసుకుని మృదుల ఇంట్లోకి తిరిగి వచ్చింది. తాను నోరు జారి మృత్యువును వరించింది. అందుచేత తనను ఏ క్షణానైనా మృత్యువు తన భార్యను చేసుకోవచ్చు. ఈ సంగతి తల్లికి గాని మరొకరికి గాని చెప్పి లాభం లేదు. తనకు జరగనున్నది ఎవరూ తప్పించలేరు. ఒక వారం గడిచింది. అర్ధరాత్రి వేళ ఆమె పడకగది కిటికీ వెలుపల నుంచి ఎవరో తనను పేరు పెట్టి పిలిచినట్టయింది. ఆమె కిటికీ వద్దకు వెళ్లి చూసేసరికి ఆ యువకుడే బయట నిలబడి ఉండి, కిందటిసారి నా వెనకాల వచ్చి ఏం చూశావు అని అడిగాడు. నేనేమీ చూడలేదే అన్నది మృదుల. నిజం చెప్పు, లేకపోతే వారం నాటికి నీ తండ్రి చనిపోతాడు అన్నాడా యువకుడు. నేనేమీ చూడలేదు అన్నది మృదుల మళ్ళీ. ఆ యువకుడు వెళ్ళిపోయాడు. సరిగా వారం తిరిగేసరికి ఆమె తండ్రి పోయాడు. తానే తండ్రి చావుకు కారణమైనందుకు మృదుల కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తిరిగి మరొక రోజున ఆ యువకుడు కిటికీ వద్దకు వచ్చి మృదులను పేరు పెట్టి పిలిచి, ఆ రోజు నా వెనకగా వచ్చి ఏం చూశావు? నిజం చెప్పు, లేకపోతే ఈసారి నీ తల్లి పోతుందని అన్నాడు. అతను మృత్యుదేవత అన్న సంగతి తనకు తెలుసునని బయట పెట్టడం ఇష్టం లేక మృదుల నేనేమీ చూడలేదని జవాబిచ్చింది. వారం తిరిగేసరికి మృదుల తల్లి చనిపోయింది. మృదులకు కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఆమె దుఃఖ సముద్రంలో కొట్టుకుంటూ ఉండగా ఆ యువకుడు మరోనాడు అర్ధరాత్రి ఆమె కిటికీ వద్దకు వెళ్ళి ఆమెను పేరు పెట్టి పిలిచి అదే ప్రశ్న మళ్ళీ అడిగి, ఎప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే నువ్వే చనిపోతావు. మృదుల మాట్లాడలేదు. అతను అదే ప్రశ్న 2-3 సార్లు అడిగి ఆమె జవాబు చెప్పకపోయేసరికి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు మృదుల మరణించింది. మృదుల శవాన్ని బంధువులు శ్మశానంలో సమాధి చేశారు. కొద్ది రోజులకి ఆ సమాధి మీద ఒక రంగురంగుల బంతిపువ్వు పూసింది. ఒక రాజకుమారుడు సపరివారంగా అటుగా వస్తూ ఆ అపురూపమైన బంతి పువ్వును చూసి ముచ్చటపడి కోశాడు. సమాధి మీద పువ్వు కోయటం మంచిది కాదని అతని భటులు చెప్పినా
ఆ రాజకుమారుడు వినిపించుకోలేదు. అతను ఆ పువ్వును తెచ్చి తన పడక గదిలో ఉంచి బయటకు వెళ్ళాడు. ఆ రాత్రి అతను పడుకోబోతూ తన పాల కోసం చూస్తే పాత్ర ఖాళీగా ఉన్నది. వంటవాడిని అడిగితే పాత్ర నిండా పాలు పెట్టాను అన్నాడు. పాత్ర లోపలి భాగం పాలతో తడిసి ఉండటం చేత పాత్రలో ఉండిన పాలు ఎవరో తాగినట్టు స్పష్టమయ్యింది. రాజభవనంలోని వాళ్లే ఎవరో ఈ పని చేసి ఉంటారని రాజకుమారుడు అనుకుని అందరినీ అడిగాడు, కానీ దొంగ దొరకలేదు. మర్నాడు పొద్దున వంటవాడు వచ్చి రాత్రి వంట ఇంట్లో కూడా ఎవరో ప్రవేశించి మిగిలిన వంటకాలను కొన్నింటిని తినేశారు, తమరు చూస్తూ ఊరుకోకూడదని అన్నాడు. 2 రోజులు వరుసగా రాజకుమారుడు పాలను ఎవరో తాగేశారు. వాళ్లే వంట ఇంట్లో కూడా అర్ధరాత్రి వేళ ప్రవేశించి ఆహారం తినేశారు. 3వ రోజు రాత్రి రాజకుమారుడు తన పడక గదిలోకి వెళ్ళి పాలు తెప్పించుకున్నాడు. అయితే అతను ఆ పాలు తాగక పక్క మీద పడుకుని నిద్రపోతున్నట్టు నటించాడు. కొద్దిసేపటికి చీర గరగరమన్న శబ్దం వినిపించింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి బంతి పువ్వు ఉండిన చోట నుంచి ఒక అపూర్వ సౌందర్యవతి పాలపాత్ర వద్దకు వచ్చి పాలు తాగనారంభించింది. ఆమె ఖాళీ పాత్రను కింద పెట్టేసి వంట ఇంటికేసి పోబోతూ ఉండగా రాజకుమారుడు పక్క నుంచి లేచి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఎవరు నువ్వు? పువ్వులా ఎలా మారావు అని అతను అడిగితే మృదుల తన కథ అంతా చెప్పింది. నీకు మృత్యుదేవతకు ప్రధానం కాలేదుగా, నిన్నతడు చాలా కష్టాలు పాలు చేశాడు. నేనే నిన్ను పెళ్లాడతాను అన్నాడు రాజకుమారుడు మృదులతో. మర్నాడు మృదుల అందాన్ని చూసి రాజకుమారుడి బంధువులందరూ ఎంతో సంతోషించారు. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్న ఎవరూ అడగలేదు. వారికి వైభవంగా పెళ్లి అయ్యింది. అనేక మంది పిల్లలను కని మృదుల రాజకుమారుడితో సుఖంగా జీవించింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మృదులకు అన్ని కష్టాలు కలిగించిన మృత్యుదేవత ఆమెకు యోగ్యుడైన భర్తను చూపి ఎందుకు సుఖంగా జీవించనిచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మృత్యుదేవతకు మృదుల మీద ప్రత్యేకంగా పగ ఏదో ఉన్నది అనుకునేటందుకు అవకాశం లేదు. అతను మృదులకు చాలా ఉపకారం చేశాడు. మృదులకుండిన అహంకారాన్ని పూర్తిగా వదలగొట్టేశాడు. ఆమె తన తల్లిదండ్రుల చావుతో ఎంత పశ్చాత్తాపం పొందిందో మనం గ్రహించవచ్చు. తన కోసం మృత్యుదేవత వస్తుందని ఆమె అన్నమాట కూడా అతను నిజం చేశాడు. ఆమెను అతను తీసుకుని పోయాడు. అయితే ఆయువు తీరని వారిని మృత్యువు చంపలేదు. ఆమె తల్లిదండ్రులు ఆయువు తీరేపోయారు. అయితే ఆమెను తప్పింప చెయ్యటానికే మృత్యువు తాను ఆమెను శిక్షించడానికే వారిని చంపుతున్నట్టు మాట్లాడాడు. మృదులది ఒక్కటే అకాల మరణం. అందుచేతనే మృత్యువు ఆమెను తిరిగి బ్రతికించడానికి, ఆమెకు తగిన భర్తను చూపటానికి తగిన ఏర్పాటు చేశాడు. ఆమె పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటానికి మృత్యువే కారకుడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ చాలా నచ్చిందండి నాకు. మీకు నచ్చిందా? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.